చిరునవ్వులు మీ మొహంలోంచి రావడానికే వీళ్ళిద్దరు వచ్చారు. అండ్ వీరితో పాటుగా అండ్ గణపతి గారు వచ్చారు. సో మోస్ట్గా టీవీలో మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడంలో వీళ్ళందరి టీం కృషి చేయడం వల్లే మన ఫేస్లో ఎన్ని స్మైల్స్, ఎంత ఫన్ ఉంది. కాబట్టి సో ఈ స్మైలింగ్ స్టార్స్ కోసం ఒకసారి గట్టిగా వెల్కమ్ చేద్దాం. లవ్లీ లవ్లీ, థ్యాంక్ యూ సో మచ్. సో సూపర్, ఓవర్ టు యూ మేడం. హలో మేడం, మిమ్మల్ని ఏమండి? మిమ్మల్ని ఇక్కడ ఇక్కడ ఓకే, సారీ. ఏం పేరు? మీ పేరు? సుష్మా అండి. వాంటెడ్ అంటే మీ ఏమైనా దొంగలు అనుకున్నారా ఏంటి? మోస్ట్ వాంటెడ్ అంటే బాగా కోరుకునే వాళ్ళు అని, ఇంకో రకంగా బాగా అవసరమైన వాళ్ళు అని. మీరు అవసరం లేదు అయితే ఏం అవసరం లేదా మీకు అనమాట. నేను మధ్యలో ఉంటే ఇలానే అవుతుంది. నేను పక్కకి మీరు వెళ్ళకండి. మీరు వెళ్తే ఇక్కడ ఎవరు చూస్తారు? మమ్మల్ని చూసి వాళ్ళు ఎవరు ఉంటారు? నాకు చాలా భయం. కామెడీ అంటే నాకు ఇలా రండి. మాత్రమే తెలుసు. మీరు ఎలా ఉన్నారు తెలుసు? చెప్పండి. మీ పేరు చెప్తే ఆ సౌండ్ ఏంటి ఎలాగొస్తుంది? ఆ సౌండ్ ఏంటంటే ఎలాగొస్తుంది? అక్కడి నుంచి సౌండ్ రాక ఇక్కడి నుంచి వస్తుంది. ఒక్కసారి అక్కడి నుంచి సౌండ్ ఇప్పిందని అది కావాలి అసలు. మీరు రండి, ఎదురు రండి. వస్తున్నాను. ఏం పేరు అన్నారు మీ పేరు? సుష్మా శెట్టి. శక్తి అంటే దేంట్లో? నేను సుష్మా శెట్టి. భయ మీ తాత మనవరాల ముచ్చట్ల తర్వాత ఏమండి ఆది గారు, మీరు చాలా ఇదిగా మాట్లాడుతున్నారు. తాత మనవరాలు ఏంటి? సూపర్, థ్యాంక్ యూ ఆది గారు. మీరు ఎలా రండి, వెళ్ళిపోతారండి. నెలని మధ్యలో వాడుకుందాం, మధ్యలో వాడతామనమ్మా నిన్ను. ఏమండి బాగున్నారా? వాళ్ళకే పొలిటికల్ లీడర్లు అంటుంటారు కదా, హైదరాబాద్ కి సముద్రాన్ని తెస్తా అని. నసరాపేట తెచ్చారు సముద్రాన్ని. ఏమండి నర్సారిపేటలోనే పెద్ద సౌండ్ వస్తుంది జనంలోంచి అన్నారు మీరు. ఏది సౌండే నాకు వినపడతా లేదు అసలు. ఆది గారు ఏంటి ఈవెంట్కి వచ్చారా మీరు? అబ్బాయి లేదు, కాన్వెంట్కి వచ్చారా? పిల్లల ఫీజు పెడదామని. అంతమంది జనము ఇక్కడ ప్రోగ్రాము కనపడట్ల, మళ్ళీ ఈవెంట్కి వచ్చారు. అదొక ప్రశ్న. ఎందుకండి ఆది గారు అంత కోపం తెచ్చుకుంటారు? కోపం వస్తే కోపం తెచ్చుకో, కోకో కోలా తెచ్చుకుంటారంటే ఎవడీడు? ఏమండి మీరు చిన్నదానికి పెద్దదానికి నన్ను ఎందుకండి ముసలోడు అంటారు ఆడవాళ్ళు ఎదుర్కొంటానే. ముసలోడానికి ఏమంటారండి? మరి ఏం మాట్లాడుతున్నారండి? ముద్రలో ఉన్న సుఖం మీకు ఏం తెలుసండి? ముద్రలో ఉన్న సుఖం ఇతనికి ఏం తెలుసండి? ఆదికి ఒక సిన్సియారిటీ ఉంటుంది, సీనియారిటీ ఉంటుంది. ఆడవాళ్ళు తలకి రాసుకునే కొబ్బరి నూనె ఒక ముద్ర కొబ్బరికాయలోంచి వస్తుంది. మనం మార్కెట్కి వెళ్తే లేత చేప తీసుకోం, ముద్ర చేపే తీసుకుంటాం. ఎందుకంటే అందులో ఒక ముల్లే ఉంటది కాబట్టి. ముద్ర గురించి మీకు ఏం తెలుసండి? మీకు తెలుస్తుంది, మాకెలా తెలుస్తుందండి? ఏమంటే మీరు అయ్యానండి ఇయ్యానని కానీ నాకు మొన్నే 30 దాటిని తెలిసిన 100 కూడా 30 దాటాకే వస్తుంది. చెప్పు వాళ్ళకి. మీరు అలాగంటారు కానీ నన్ను అందరూ మా ఈదులో ఏమంటారు తెలిసిన? ఏమంటారు? మడత కాజా అంటారు. ఒక్కసారి వాడికి ఫోన్ చేసి కనుక్కో, మడత కాజా అన్నాడు, ముడత కాజా అని ఉంటాడు. ఒకసారి చూడండి, ఇది పేసా అండి. ఇది ఎట్లా చూసారా? 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ వేసి ఒకేసారి దూకేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ పేసు. ఏమంటే ఆది గారు ఇవన్నీ అవసరం అంటారా మీకు? ఇప్పుడు మరి చెప్పాలి కదా. మొన్న ఆత్రేయపురం వెళ్తే నన్ను ఏమన్నారు తెలిసిన? ఏమన్నారు? అప్పుడే తీసిన పూతరేకులాగా ఉన్నావురా అన్నారు. తుప్పు పచ్చిన ఇనపరేకులాగా ఉంటాడు, ఈడిపోతరేకేంటి? ఏమంటే ఆది గారు మీకు నాకు గొడవ ఎందుకు కానీ, నేను మహేష్ బాబు లాగా అవ్వాలంటే ఏం చేయాలండి? కృష్ణ గారికి పుట్టాల్సిందే, ఆప్షన్ లేదు. నువ్వు మహేష్ బాబు అవుతున్నారా? మీకు ఇంకో విషయం తెలిసిన? ఏంటది? మీరు ప్రతిదానికి ఇలాగంటారు కానీ నేను వస్తుంటే దారిలో ఒక అమ్మాయి నన్ను చూసి ఏమందో తెలిసిన? ఏమంది? బాబోయ్ ఏం అందం అంది. బాబోయ్ ఏమన్నది? బాబాయ్ ఏంటి అందం అని ఉంటది, బాబోయ్ అంట. ఏమండే నాకు చిన్న డౌట్ ఉందండి. చెప్పు. అడగనా? అడుగు. మరి ఎంతమంది జనం ముందు తీరిస్తేనే బాగుంటుంది ఆ డౌట్లు. ఏమంటే ఆడవాళ్ళు కంటానికే పసుపు కుంకుమ ఎందుకు రాస్తారండి? ఆయుధ పూజ, వాళ్ళ గొంతే కదా ఆయుధం. ఇక్కడ చూడు, ముందు నా చూడు చాలా మంది. ఏమండే నాకు ఇంకో డౌట్ ఉంది, అడగమంటారా? అడుగు, నీకింత లేటు. ఏమంటే మగవాడు తాళి కట్టేటప్పుడు ఒంగొని తాళి ఎందుకు కడతాడండి? ఆ ఒక్కరోజే వాడు ఒంగుంటాడు రా, మిగతా రోజులు మొత్తం వాళ్ళు వంగ పెడతారు, రెడీగా ఉంటారు వాళ్ళు. ఆడ చూడు, అక్కడ అరుపులు వస్తుంది చూసా? వెనక నుంచి వస్తున్నాయి అంటారు అరుపులు. వాళ్ళందరూ ఆల్రెడీ వంగబట్టే వ్యక్తులు. ఏమండి పెళ్లి అయిపోయిన తర్వాత కాలు తొక్కింటారు కదా, ఎందుకంటారా? అక్కడ స్టార్ట్ అయితే తొక్కటం. అమ్మ తొక్కితే తొక్కుడు పచ్చడే, మామూలు
ప్రొడక్షన్ వాడికి కూడా పనికిరాదు అది. ఏంటి పచ్చడే? అది ఆహా. అప్పుడు చూపిస్తుంటారు కదా పెళ్ళి అప్పుడు, అది 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 అరుంది, అక్కడేం కనపడదు. ఆ. పెళ్ళి అయిన తర్వాత కనపడుద్ది, చుక్కలన్నీ కనపడతాయి అప్పుడు, ఆహా. క్లియర్ కట్ గా ఉంటాయి. ఏమండి ఆ, చందమామ చూసారా సగం తిన్నప్పటిలాగా ఎంత అందంగా ఉందో. నువ్వు చందమామలో కూడా అప్పడాలు వడియాలు ఎత్తుకుంటున్నావారా? నువ్వు వచ్చింది అందుకేనే ఇక్కడికి. ఆ పొట్ట ఏంట్రా, ఏదో అది పొట్లకాయ గంటు కడితే గుమ్మడికాయ పుట్టినట్టు. చిన్నప్పటి నుంచి నాతో పాటు బుజ్జిమంట పెరుగుతూ వచ్చిందండి. చిన్నప్పటి నుంచి బుజ్జిమండ పెరుగుతూ వచ్చిందా? ఏం పెరిగింది గణపతి గారు మీకు? బుజ్జిమండ ఆ పెళ్ళయ్యాక కూడా అలాగే పెరుగుతూ వచ్చింది అనుకో, కబడ్డీ ప్లేయర్ లాగా టచ్ చేసి అవుట్ అని పరిగెత్తాలి. ఏమండి నా కోసం ఆ చందమామని తీసుకురారా? భూమి చుట్టూ మీ అయ్య తిరుగుతాడా దాన్ని తీసుకొస్తే? చందమామ కావాలంటే వీడికి. ఆవిడ ఆది గారు, ఆ, మీరు ఏ సమస్యకైనా పరిష్కారం చెప్తారని? దేనికైనా చెప్తా. దేనికైనా చెప్తారా? ఎస్, ఇక్కడ ఉన్న వాళ్ళకి ఏ సమస్య వచ్చినా చెప్తారా? పక్క. నాకు సమస్య ఉంది ఆది గారు. చెప్పు, నీకుండేదే అయ్యి చెప్పు. చెప్పబోయే. ఏమండి, ఆ. ఆ సమస్య వచ్చిన కాడి నుంచి ఆ. నాకు నిద్ర పడడం లేదు, అరే ఆకలి వేయడం లేదు, అరే అయ్యో, ఏ పని చేయబుద్దడం లేదండి. ఏంటి అంత సమస్య ఏంటది? నేను నల్లగా ఉంటానండి. అది ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు, మా ఆవిడ కూడా నల్లగానే ఉంటదండి. అది మీ పక్కింటోడికి తెలుసు. నాకు పుట్టిన బిడ్డ తెల్లగా పుట్టాడండి. అప్పటి నుంచి ఆకలి వేయడం లేదు, ఏ పని చేయబుద్దెత్తలేదు, నిద్ర పోబుద్దెత్తలేదండి. మీ ఇద్దరు నల్లగా ఉన్నారా? అవును సార్. మీకు పుట్టినోడు తెల్లగా ఉన్నాడా? అవునండి. ఎక్కడో తేడా కొడుతుందిరా. ఏంటి మ్యాటర్ ఏంటి? మీ ఇంట్లో పెత్తనం ఎవరిది? పెత్తనం మా ఆవిడదేనండి. మరి పెత్తనం దాని అయినప్పుడు ఇత్తనం ఎవరిది అయితే ఏంట? ఏమండి మీరు మీలో మార్పు రాదా? ఏది రాదు. ఏమండి పెళ్లి ఎందుకు చేస్తారండి? చేసుకుందాం అనుకుంటున్నా, ఎందుకంటే మనకి చందమామ లాంటి అమ్మాయి కావాలి, అలాంటి అమ్మాయి దొరికి చేసేసుకుంటా. ఏమండి ఎందుకంటే రాత్రి వచ్చి మళ్ళీ ఉదయాన్ని వెళ్ళిపోద్ది కదా, ప్రశాంతంగా ఎందుకు. అలా సెట్ చేశారా? అవునండి, మీరు మంచిగా కనపడుతున్నారు ఈరోజు. ఫేస్ కి ఏదైనా క్రీమ్ వాడతారా మీరు? ఏం అవునండి. ఏదైనా వాడి చావండి, చూడలేక చేస్తున్నాం ఏమో పక్కన నిలబడి. రండి, మనం వెళ్ళిపోతే ఇంకొకరు ఎవరో ఒకరు వస్తారు. ఆ. ఓకే అండి, మళ్ళీ మళ్ళీ మధ్య మధ్యలో వచ్చి మిమ్మల్ని బాబు ఏమండి మీరు రెడీగా ఉన్నారండి రావడానికి? సరే, మీ మైక్ మీ దగ్గర ఉందా? ఎస్, నా మైక్ నా దగ్గర